ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా సార్ రండి ఇతను 1936 బెల్జియంలో మనకు 9 గోల్ చేసి మన భారతదేశానికి పథకాలు తెచ్చిన అమరుడు. అందువల్ల విద్యార్థులు కూడా స్పోర్ట్స్లో పాల్గొని మన దేశానికి పేరు తెచ్చుకోవచ్చు. విద్యార్థులందరూ ఒకసారి
చేస్తా అనేటువంటి ఆత్మస్థైర్యం అతను తెచ్చుకుంటాడు. అంటే ఇప్పుడు మనం అనుకున్నది శారీరకంగా బలంగా ఏ విధంగా ఉంటారో నేర్చుకున్నాడు, దాంతో మానసికంగా దృఢంగా అయిపోయాడు. అయిపోయిన తర్వాత అదే ఏం చేసిన కూడా ఆయన జోలికి రావడానికి సాహసించలేదు, భయపడ్డారు. ఆ ఒక్కడికి ఆ 10 మంది 12 మంది 20 మంది ఎంత తిరుగుతారో అంతకు భయపడడం జరిగింది. అది ఒక్క రోజు అయిందా కాదు, కొన్ని సంవత్సరాలు ఏకాగ్రతతో సాధన చేశారు. అలాగే మన ధ్యానం జరుగుతాం. మనకి హాకీలో ప్రపంచంలో మన దేశానికి ఫస్ట్ చెప్తారు, ఆ తర్వాత పాకిస్తాన్, తర్వాత ఇప్పుడు ఇతర దేశాలలో నేర్చుకునేది జర్మనీ కావచ్చు, యూరోప్ కంట్రీస్ కావచ్చు. వాళ్ళు ఎక్కువ కొన్ని దేశాలు టెన్నిస్ మీద బాగా ఫోకస్ పెడతారు, కొన్ని దేశాలు బాస్కెట్బాల్ ఆడతారు. అమెరికాలో అయితే బాస్కెట్బాల్ బాగా ఆడతారు. అదే మీరు యూరోప్ అయితే టెన్నిస్ బాగా ఆడతారు, పోలో బాగా ఆడతారు, అదే హాకీ బాగా ఆడతారు. దాన్ని కొంచెం కలిపి క్రికెట్ బాగా ఆడటం స్టార్ట్ అయింది. కానీ మనకి హాకీలో వచ్చింది, హాకీలో ప్రపంచంలో మెడల్స్ వచ్చిన వాటిలో టీమ్స్లో ధ్యాన్ చంద్ర ఉన్నారు. ఆయన ఆటగాడిగా ఎంతో నేర్చుకుని తన యొక్క పేరు, ఒక స్థాయి, ఒక ప్రతిష్టాన్ని తెచ్చుకోవడంగా కాకుండా దేశానికి సేవ చేశాడు. అదేవిధంగా నెక్స్ట్ తరాలకి కూడా మంచి ప్లేయర్గా అందించడానికి కూడా ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు ఏమైంది, మనం పెట్టాము, నేర్చుకోము, వదిలేస్తాము, సగంలోనే అయిపోతాము. ఎందుకు అయిపోయారంటే నేను చాలా పేరు సగంలో అయిపోయి మా ఇంట్లో కోర్చేయడంగా సగంలో అయిపోయి ఇవన్నీ కూడా మనం చెప్పే సాగులు, మనం బాధ్యత నుంచి, మన కఠిన పరిశ్రమ నుంచి మనం తప్పించుకోవడానికి చేసేటువంటి, పెంచుకునేటువంటి, పెరిగేటువంటి మార్గాలు. అట్లా కాకుండా మీరు అడగడం చూడండి, ఏ అడగడం చూడండి, విదేశాలు చూడండి, దాని పరిశ్రమ చూడండి, వికాసం చూడండి, డాన్స్ చూడండి, అదేవిధంగా వరల్డ్లో ఉన్న వికాసం చూడండి,